వాతావరణ శాఖ కీలక సమాచారం విడుదల చేసింది. రాబోయే 5 రోజుల్లో ఎండలు మంటలు పుట్టిస్తాయి. అంటే ఇప్పుడేం చల్లగా ఉందని కాదు. ఫిబ్రవరి 2వ వారం స్టార్ట్ కాగానే ఒకే రోజు 31 డిగ్రీల నుంచి 36 డిగ్రీలకు జంప్ అయిపోయింది. ఇక మార్చి 1వ తేదీ ఎప్పుడైతే వచ్చిందో 39.6 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతోంది. తెలంగాణలోను ఆంధ్రాలోను రాబోయే 5 రోజుల పాటు 40 దాటిపోయింది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పటికే అనేక ప్రాంతాలలో ఖమ్మం, మధిర, పాల్వంచ, ములుగు, కొత్తగూడెం, ఇక నిజామాబాదు, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రెండుచింతల ఇలాంటి ప్రాంతాల్లో ఇప్పటికే 39 టచ్ అయింది. రాబోయే 2 రోజుల్లో 41 దాటొచ్చు. అక్కడక్కడ వడగాలులు కూడా వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక అంతర్జాతీయ వాతావరణ సంస్థ కూడా మరో హెచ్చరిక జారీ చేసింది. ఒక 50 సంవత్సరాల తర్వాత భూమి మీద ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోయి హిమాలయ పర్వతాలు మాయమైపోతాయట. ఇక హిమాలయ పర్వతాలే మాయమైపోతే ఇక మనుషులు ఆడుంటారు భూమి మీద. 2 డిగ్రీల టెంపరేచర్ పెరిగిపోతేనే లక్షద్వీపులు, ఫిలిప్పైన్స్, మాల్దీవులు ఇలాంటి 32 దేశాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే సముద్రంలో చిన్న చిన్న దీవులు సముద్ర నీటి మట్టానికి కొద్దిగా 1-2 మీటర్ల హైట్లో ఉంటాయి. అలాంటి దీవులన్నీ మునిగిపోయే ప్రమాదం ఉందని టోక్యోలో జరిగిన పర్యావరణ సదస్సులోనే శాస్త్రవేత్తలు హెచ్చరించారు 30 సంవత్సరాల కిందటే. శాస్త్రవేత్తల హెచ్చరికల్ని రాజకీయ నాయకులు పట్టించుకోరుగా. పాలనలో ఉన్నోళ్ళు ఏదో కాలుష్యం తగ్గిస్తున్నాము, కార్బన్ క్రెడిట్స్ అంటూ రకరకాల మ్యాజిక్లు చేస్తూ ఉన్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలు మూసివేస్తామని అమెరికా కూడా ప్రకటించింది. కొత్తగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు పెట్టడం లేదు. ఇక బొగ్గు కాల్చడానికి 3వ ప్రపంచ దేశాలు సిద్ధమవుతూ ఉన్నాయి. బొగ్గు కాల్చకుండా ప్రత్యామ్నాయ వనరు మరో 30 సంవత్సరాల్లో పూర్తిగా అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. సోలారు, విండు, హైడలు, అణు విద్యుత్తు ఇలాంటివన్నీ వాడుతున్నా కూడా థర్మల్ విద్యుత్తుకి ప్రత్యామ్నాయం కాదు. ఇప్పటికి ప్రపంచంలో 82% థర్మల్ విద్యుత్ మీద ఆధారపడి ఉంది. రాబోయే 30 సంవత్సరాల్లో థర్మల్ విద్యుత్ కనుక పూర్తిగా తగ్గించుకోకపోతే భూమి మీద శాస్త్రవేత్తలు హెచ్చరించినట్టుగా 2 డిగ్రీలు ఎలాగైతే ఇప్పటికే పెరిగిపోయింది, మరో 2 డిగ్రీలు కనుక పెరిగితే మంచు పర్వతాలన్నీ కరిగిపోతాయి. చిన్న చిన్న ద్వీప దేశాలన్నీ సముద్రంలో కలిసిపోయి చరిత్ర పుస్తకాల్లోనే మిగిలే ప్రమాదం ఉంది. పర్యావరణంలో పెరిగిపోతున్న వేడి, కాలుష్యం, భూ కాలుష్యం, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం దీనిపై స్పందించండి. చెట్లు నరికివేయడం ఇప్పటికన్నా ఆపండి. వెనక రోజులు చెట్లు నరికివేయడం అనేవాళ్ళు, ఇప్పుడు నరకడం ఏం లేదు. చెట్లను కోసివేయడం ఒక 2 నిమిషాల్లో 30 సంవత్సరాలు పెరిగిన చెట్టుని 2 నిమిషాల్లోనే ఖతం చేస్తున్నారు. ఆపండి, మొక్కలు నాటండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.